దారిలో మనం వెళుతూ ఉన్న దారిలో చిల్లర డబ్బులు దొరకడం. చిల్లర డబ్బులు అంటే 5 పైసలు 10 పైసల నాణ్యాలు కావులేండి, ఏవో ఒక చిల్లర నాణ్యాలు, 5 రూపాయలు లేకపోతే మాటిమాటికి డబ్బులు దొరకటము, అలాంటివి ఏవైనా దొరకటం దేనికి సంకేతం? ఆ దొరికిన డబ్బు ఏం చేయాలి? ఒక్కోసారి నోట్లు కూడా దొరకచ్చు, చిల్లర నాణ్యాలనే కాదు, దారిలో దొరికిన డబ్బు. ఆ దారిలో డబ్బు దొరకడం దేనికి సంకేతం? దాన్ని ఏం చేయాలి? ఇది నేను చెప్పబోతున్నా. చాలామందికి అనుభవంలోకి వచ్చిన విషయమే ఇది. ఎప్పుడైనా మనం జర్నీలో రైల్వే స్టేషన్స్, తర్వాత బస్ కాంప్లెక్స్లు ఇట్లా వెళ్ళేటప్పుడు, ఇంకా టెంపుల్స్కి ఇలాంటి క్రౌడెడ్ ఏరియాస్కి వెళ్ళేటప్పుడు కొంతమందికి మనలో డబ్బులు దొరుకుతుంటాయి. అవి తక్కువ మొత్తంలో కావచ్చు, ఎక్కువ మొత్తంలో కావచ్చు, 5 రూపాయలు వెళ్ళే కావచ్చు, ఏదన్నా కావచ్చు, డబ్బులు దొరుకుతూ ఉంటాయి. అది దేనికి సంకేతము అంటే వాళ్ళు త్వరలో దరిద్రులు అవ్వబోతున్నారు అనడానికి సంకేతం అండి. వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు అనే దాన్ని బట్టి వాళ్ళు ఎదుర్కోబోయే ఫలితం ఉంటుంది. డబ్బు దొరికితే దరిద్రులు ఎందుకు అవుతారు అంటే ఈ విషయం అయితే అంతే మరి. ఎందుకంటే డబ్బు సిరిలక్ష్మి, అది రోడ్డు మీద పడి ఉందంటే అర్థం ఏంటి? ఎవరో పోగొట్టుకున్నారు దాన్ని. ఆ పోగొట్టుకున్న వాళ్ళకి తెలియదు, ఒకవేళ తెలిసినా వాళ్ళు వెతికితే అది దొరకదు. ఒకసారి మన డబ్బు పోయిందంటే ఇక రాదు, దొరకదు. అలా దొరకని డబ్బు మనకు దొరికిందంటే అర్థం ఏమిటి? చాలామంది ఏమనుకుంటారంటే వాళ్ళు ఎవరో పోగొట్టుకున్నారు, మనకు అదృష్టం ఉంది కాబట్టి మనకు దొరికింది, తప్పేంటి అనుకుంటారు. చాలా పొరపాటమా. అది ఒకరి కష్టార్జితమో కొట్టుకొచ్చిందో ఎవరిదో మనకు తెలియదు, కానీ ఎవరికో చెందవలసిన డబ్బు రోడ్డున పడి ఉంది అంటే అది ఎటువంటిది? ఆ డబ్బు ఎవరు కావాలంటే వాళ్ళు చెయ్యేసి తీసుకోవలసింది, అంతే కదా. అలా ఎవరు కావాలంటే వాళ్ళు చెయ్యి వేసి తీసుకోదగిన స్థానంలో ఉంది అంటే అది గౌరవప్రదమైందా? కాదు కదా. అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఆ డబ్బు మనిషికి ఆశని ప్రేరేపిస్తుంది, ఆశని ప్రేరేపించి మన చేత తప్పు చేయిస్తుంది. అంటే కొన్ని రకాలైనటువంటి వీధిన పడేసే గుణాన్ని పెంచుతుంది. ఆ డబ్బుని మనం ఒకవేళ చూసామనుకోండి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు, దేనికి సంకేతం అంటే ఇతరుల సొమ్ముని ఆశించటం చాలా నీచమైన విషయం. ఇది మొదట. రెండవది, ఎవరు పోగొట్టుకున్నారో మనకి తెలియదు. మనకి తెలియని విషయం గురించి మనం ఆలోచిస్తూ దాని బారి నుంచి మనం తప్పించుకుని దాటి వెళ్ళిపోవడం అనేది మనం ఆశని జయించటం. అది అవుతుందో అవదో తెలియదు, ఎందుకంటే వాళ్ళ పరిస్థితిని బట్టి, వాళ్ళ మానసిక కట్టుబడిని బట్టి ఉంటుంది అది. ఆ రెండు కాకుండా మూడో ఒక దౌర్భాగ్యమైన విషయం ఏమిటంటే అందులో మరొకళ్ళు పోగొట్టుకోగా తెచ్చుకున్నది మనం కర్పూరంలా కళ్ళగద్దుకుని తెచ్చుకున్నామంటే అర్థం ఏంటి? మనం అంత హీన స్థితిలో ఉన్నట్టు లెక్క. అంచేత ఎట్టి పరిస్థితిలోని రోడ్డు మీద, ఖాళీ బాటల్లోనూ, హైవేస్ మీద డబ్బు, మనీ పర్స్, వ్యాలెట్స్, హ్యాండ్ బ్యాగ్స్, వాల్యుబుల్స్ ఏవైనా ముఖ్యంగా డబ్బుతో కూడుకున్నవి కనిపిస్తే అటువైపు కూడా చూడకండి మీకు వీలైతే.